హాయ్ అండి. తెలంగాణ రైతులకైతే రైతు బంధు జమ కాగానైతే ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు అయితే 1 నుంచి 3 ఎకరాల వారికి అయితే రైతు డబ్బులు అనేవి రైతుల అకౌంట్లోనైతే జమ అవుతున్నాయి. తెలంగాణ రైతులకైతే 8 నుంచి అయితే రైతు బంధు అనేది విడుదల చేశారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఇలా అన్నారు, 27 లక్షల మంది ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి. అయితే సాగు భూమి చేసేవారికి అలాగే భూమి ఉన్నవారికి అయితే ఉన్నారు. రైతులకైతే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఈరోజు అయితే అందరికైతే జమ అవుతున్నాయి. ఒకసారి అయితే మీ ఖాతాను అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి అయితే తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి నిధులు పంపిణీ చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు నిధులు పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను అందజేయాలని నిధులు సంక్రాంతి పండుగ తర్వాత తను మరోసారి రైతు బంధు పథకంపై సమీక్ష చేయనున్నారు. తెలంగాణ ప్రజలకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. రైతాంత సమక్షం వ్యవసాయానికి తమ ప్రభుత్వం ఆర్థిక ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ధరించారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు బంధు నిధులను విడుదలలో జోష్యం చేర్పించుకోవద్దని ఆయననైతే పేర్కొన్నారు. రైతు బంధు అయితే ఈ రోజు అయితే 1 నుంచి అయితే గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా మంచిగా ఉండండి. 1 నుంచి 3 ఎకరాలు ఎవరికైతే రైతులకు వారి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ప్రతి ఒక్క రైతుకైతే జమ అవుతున్నాయి. ఒకవేళ మీకు కనుక జమ కాకపోతే సంక్రాంతి తర్వాతనే ఆట, ఎందుకంటే దానిపై కూడా సమావేశం ఇచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం దీనిపై ఓ ప్రకటననైతే విడుదల చేశారు తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40% మందికి అంటే 20 లక్షల మందికి అయితే రైతు బంధువు అయితే నిధులను విడుదల చేశామని ఇతనైతే పేర్కొన్నారు. నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు. 27 లక్షల మంది రైతులకు సాయం అందినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి త్వరలోనే నిధులను విడుదల చేస్తామని తెలిపారు. ఇతనైతే ఇలా అంటున్నాడు, కానీ రైతు బంధువులనైతే అకౌంట్లనైతే జమ కావట్లేదు.